యెషయా గ్రంథము 58వ అధ్యాయము. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయుము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన ఇచ్చే కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారదుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిదపరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టకయు నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటకు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊటలను ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదురు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగుచేయువాడవనియు దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆమేన్.